నమస్కారం గెస్ట్ అవర్ కి స్వాగతం. ఈ రోజు గెస్ట్ అవర్ లో మన విశిష్ట అతిథి వివి ప్రకాష్ రావు గారు. భారతదేశంలోనే పుట్టి పెరిగి అబ్రాడ్ లో చదువుకొని స్థిరపడినప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద మమకారంతో దేవాలయాలను పరిరక్షించాలన్న ప్రగాఢ సంకల్పంతో ఆయన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. మరి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలేంటి, అది చేపడుతున్న కార్యక్రమాలేంటి, వీటన్నిటిని కూడా ప్రకాష్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రకాష్ రావు గారు. వెల్కమ్ టు గెస్ట్ అవర్. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎక్కడో సెటిల్ అయ్యారు, లైక్ విదేశాల్లో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ కూడా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద మమకారం చావకుండా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేయటం, దేవాలయ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అది స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని లీడ్ చేసిన కారణాలు ఏమండి? ఏది ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? నేను యుఎస్ 1965లో వెళ్ళానమ్మా. అండ్ దెన్ ఐ రిసీవ్ మాస్టర్స్ డిగ్రీ పిహెచ్డి చేశాను. తర్వాత 2006 వరకు దాదాపు అబౌట్ 36 years పనిచేశాను అనమాట. రిటైర్ అయ్యి ఆంధ్ర వచ్చాను. వచ్చి August 23rd at 7:23 I was reading the paper. I saw GO 29 issued by our government allotting crores of rupees for the construction of new churches, renovation of new churches, renovation of old churches. అది చూడంగానే somehow just it was like an explosion అనమాట. ఏమిరా మన భారతదేశానికి ఇట్లా అయిపోతుంది, ఇది ఏదో సెక్యులర్ కంట్రీ అని అనుకుంటాం కదా, సెక్యులర్ కాదు ఇది. ముందు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ కాన్సెప్ట్. ఎందుకంటే ఓన్లీ హిందూ టెంపుల్స్ తీసుకున్నారు కాబట్టి. మాస్కులు చర్చిలు అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సెక్యులర్. సో మంది కూడా వీళ్ళు ఇట్లా చేసి తీసుకుని కూడా ఎంత నాశనం చేస్తున్నారు అన్న ఉద్దేశం వచ్చేసి నాకు ఏదైనా సరే ఏదో చేయాలని స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంతే, అది సెకండ్స్లో అట్లా మనసులో వచ్చేసింది అనమాట. ఏదైనా చేయాలి దీనికోసం. తర్వాత ఎనీవే లాట్ ఆఫ్ ఫైనలీ వీ ఫౌండ్ సంబడి అండ్ వీ ఆస్క్ దెమ్ టు గో టు హై కోర్ట్ అండ్ గెట్ ఎ స్టే ఆర్డర్. అది చేశాం. ఒక చిన్న జియో మూలాన చిన్నదే అని అనిపించవచ్చు, బట్ అది దాని ఫలితాలు చూస్తే చాలా పెద్దగా, అంటే దేవాలయాలని పరిరక్షించే ఉద్యమంలో భాగంగా ఈ థాట్ వచ్చింది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మొదలు పెట్టడం అసలు ఎక్కడ స్టెప్ తీసుకున్నారు? ఇప్పుడు ఎమ్మటే స్టే ఆర్డర్ తీసుకొచ్చాం వెళ్ళి. తర్వాత యుఎస్ ఐ వెంట్ బ్యాక్ టు యుఎస్ అండ్ దెన్ ఐ సెడ్ ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మొదలు పెట్టాం. ఆ తర్వాత ఏమైందంటే ఎక్కడ అసలు ఏమి చేయగలం మనం, ఎందుకంటే ఇదంతా న్యూ, మనకి ఏం తెలియదు ఎక్సెప్ట్ ఏదో చేయాలి. అప్పుడు we thought maybe we need to identify with some people ఎవరితో అని ఇక్కడ కొంతమందితో మాట్లాడి ఇక్కడ 2006లోకి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందంటే, ఆ రోజున 2006లో ఎవరితో టెంపుల్ విషయాల గురించి మాట్లాడితే ఒక స్ట్రేంజ్గా ఎవరు చూస్తారు సార్, మీరు ఎందుకు చేస్తున్నారు సార్ అని మా రిలేటివ్స్ కూడా అన్నారనమాట. ఎందుకన్నయ్యా ఎవరు పట్టించుకుంటారు మీరు చేసేది అది ఇదని, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ ఆర్ సంథింగ్. మొత్తానికి ఇప్పుడు 6 yearsలో ది హోల్ ఆంధ్రప్రదేశ్ హెస్ చేంజ్డ్ అండ్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ది టెంపుల్స్, ల్యాండ్స్ ఏమవుతున్నాయి అని, ఎంక్రోచ్మెంట్ ఏమవుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఏమనుకున్నామంటే ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే అసలు తెలీదు చాలా మందికి, గుడికి వెళ్ళామా దండం పెట్టుకున్నా వచ్చేసామా అని తప్ప అసలు ఇప్పుడు కొన్ని మన న్యూస్ లో చూస్తున్నా అక్కడ తెలుస్తుంది చాలా భూములు ఉంటాయి దేవాలయానికి సంబంధించి, కనీసం దీపధూప నైవేద్యాలకు కూడా దిక్కుండదు. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు అంటే ఈ సంస్థ తరపున ఎటువంటి ఫౌండేషన్ తరపున ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు దానికోసం ఇప్పుడు మెనీ థింగ్స్ వీ హ్యావ్ డన్. ముందు పాదయాత్రలు చేసామమ్మా. తర్వాత వీ వెంట్ టు కోర్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ టు స్టాప్ ది సేల్, ఆక్షనింగ్ కానీ అది కానీ. కొన్ని ఏమో మేము వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ అదర్ పీపుల్ అండ్ దెన్ డూ ఇట్ అనమాట. అట్లాగే ఇప్పుడు లాల్పురం అని గుంటూరు డిస్ట్రిక్ట్లో, తర్వాత కట్రేనపాలెంలో ఇట్ వాజ్ ఎ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. దేర్ ఆర్ 2000 acres ఆఫ్ ల్యాండ్, దానిలో పెద్ద రాక్ ఉందన్నమాట. ఆ రాక్ మీద some Christian organizations built a platform and they announced publicly 2010లో January 26th ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము అని.
లోకల్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 weeks. I mean, long effort has to be made. And ఎందుకంటే అది ప్రసిద్ధమైంది. ఆ రాక్ కింద నుంచి ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. లోకల్ వాళ్ళు ఏమనుకుంటారంటే రాముడు అటు వెళుతూ దాహం అయితే ఒక యారో షూట్ చేస్తే ఆ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వస్తాయింది, అందుకని వాళ్ళు తాగటం, కాళ్ళు కడుక్కుంటూ అదంతా చేస్తారు. అటువంటి దాని మీద ప్లాట్ఫామ్ పెట్టేసి జీసస్ క్రైస్ట్ది చేయాలని చూశారనమాట. సో వీ హ్యావ్ టు మొబిలైజ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ వీ వర్ ఏబుల్ టు స్టాప్ దట్ వన్ అనమాట. అట్లాగే లాల్పురంలో కూడా 7.5 acres విత్ ఇన్ 2 daysలో దే పుట్ ది కాంపౌండ్ వాల్ అండ్ పుట్ ఎ వెరీ హ్యూజ్ క్రాస్. సో ఇట్ టుక్ అట్లీస్ట్ 2 weeks, ఇంక్లూడింగ్ రాయపాట్స్ సాంబశివరావు గారు అండ్ దెన్ కేవి రమణాచారి గారు, వీళ్ళంతా కూడా మాట్లాడి some way we were able to. అట్లాంటి I can give you any number of examples అన్నమాట what we have done. రైట్. అంటే ఫస్ట్ ఏదైనా సరే మీరు ఇంతకుముందే అన్నారు మా అన్నయ్య వాళ్ళు కూడా ఎందుకు అనవసరంగా ఎవరు వింటారు అన్నారు, బట్ ఆ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళారు కాబట్టి మీ వెనకాల చాలా మంది వచ్చారు. అవునమ్మా. చాలా మంది మీరు అడిగారు కాబట్టి హెల్ప్ చేయడము, వాళ్ళకి ఎంత తోచింది అంత చేశారు. బట్ ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేశారు? అది పాదయాత్ర చేశామమ్మా. పాదయాత్ర 6 months 2007లో, 6 months 2008లో, బాస్రా నుంచి తిరుపతి వరకు ఫస్ట్ ఇయర్. తర్వాత శ్రీకూర్మం నుంచి తిరుపతి వరకు. సో కమల్ కుమార్ స్వామి గారని, సో ఆయనతో వీ అఫిలియేటెడ్ ఫర్ సమ్ టైమ్. సో హీ వెంట్ త్రూ ఏ పర్టికులర్ రౌట్ అండ్ దెన్ ఎవ్రీ టెంపుల్కి మధ్యలో వెళ్ళటం, అందరికి నాయన దిస్ ఈజ్ మన ప్రాపర్టీ, మన టెంపుల్, గవర్నమెంట్కి ఏమి ఉండకూడదు, మీరు రోజు టెంపుల్కి రావాలి, దీపం వెలిగించాలి, మీ పిల్లల్ని తీసుకురావాలి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి, ఆర్గనైజ్ చేయాలి, ఏదో ఒక విధంగా అంటే ఒక మోటివేషనల్ స్పీచ్ లాగా ఇచ్చేసి. సో 6 months అనమాట. అండ్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ 6 months వీ హ్యాడ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ ఇన్ తిరుపతి. ఎవ్రీ టైమ్ వీ హ్యాడ్ అబౌట్ 20,000 people అసెంబ్ల్డ్ అనమాట. పరిపూర్ణానంద స్వామి గారు వచ్చారు దానికి, తర్వాత దత్తాత్రేయులు గారు వచ్చారు, తర్వాత మన గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం నుంచి బాలస్వామి గారు అని ఆయన వచ్చి ఆయన కూడా మాట్లాడారు. సో బేసికలీ ఈవెన్ దో I never consulted our Swamiji or Balaswami Garu in the beginning then, so they have been providing all the spirit and the moral courage అన్నమాట నాకు. అండ్ ఎస్పెషలీ బాలస్వామి గారు అయితే మీకు 100% బిహైండ్, ఇది మీరు చేయటం లేదు, ఏదో పైన హనుమాన్ ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నాడు, మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డోంట్ థింక్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఆయనే చూసుకుంటారు, నీదల్లా నీ కర్తవ్యం వల్ల మీరు అనుకున్న పని అవుతుంది, మీరు కంటిన్యూ చేయండి అని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటున్నారు అనమాట. అది దట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మన దేశంలో చూసుకుంటే చాలా పీఠాలు ఉన్నాయి, వివిధ పీఠాలు ఉన్నాయి, వివిధ మఠాధిపతులు ఉన్నారు. అందరిది ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం. కాకపోతే అందరూ కూడాను ఒక తాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు? మీరేమైనా ప్రయత్నం చేశారా? ఏం జరుగుతుందంటే పీఠాధిపతులు వాళ్ళ సాంప్రదాయాలు ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి పీఠాధిపతి అనగానే దే హ్యావ్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. దే క్యాంట్ మూవ్ అవే ఫ్రమ్ దేర్ రూల్స్ రెగ్యులేషన్స్ నుంచి బయట. ఓకే. సో అవర్ అప్రోచ్ నౌ వెన్ వీఆర్ మీటింగ్ విత్ ది పీపుల్ అండ్ మీ సంప్రదాయాలు మీరు ఎంచుకోండి, నోబడీ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ దోస్ థింగ్స్, ఎందుకంటే యూ హ్యావ్ టు ఫాలో, మన స్క్రిప్చర్స్లో చెబుతుంది అదంతా చెబుతుంది. ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఆల్ ది స్వామీజీస్ హ్యావ్ టు గెట్ టుగెదర్ అండ్ ప్రొటెక్ట్ ది హిందూ రిలీజన్. ఎందుకంటే మీరు చేసుకోండి, ఇప్పుడు ఏ కమ్యూనిటీ అయితే మీ ఇంట్లో మీరు చేసుకుని చేయండి, అట్లాగే మీ ఆశ్రమంలో మీరు చేసుకునేది చేయండి. మీరు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, వేదిక మీదకి వచ్చిన తర్వాత హిందూ మతాన్ని మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అందుతో మనపోటి వాళ్ళంతా స్వామీజీల్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటున్నాం. వాళ్ళు గనక ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేంజ్ చేయకపోతే ఈ సొసైటీని ఎవరు చేయగలరు? సో దిస్ ఈస్ ది అప్రోచ్ ఫేస్ చేస్తున్నాం అన్నమాట. వీఆర్ స్లోలీ రీచింగ్. అలాగే వీఆర్ ఏబుల్ టు టాక్ టు పరిపూర్ణానంద స్వామి గారు. ఇది ఆయనతో డిస్కషన్ అయిందనమాట. మనం అందరం కలిసి ఏ విధంగా అయినా సరే అందరూ స్వామీజీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి మన హిందూ మతాన్ని రక్షించే విధంగా ఎలా మనం రక్షించాలి అనేది వాళ్ళు మనకు మెసేజ్ ఇవ్వటం.
వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ, వాళ్ళ డివోటీస్ అందరినీ ఎంకరేజ్ చేయటం. ఎందుకంటే చాలా అందరికీ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఉన్నారు. వాళ్ళకు గనక ఆ స్వామీజీ గనక డైరెక్షన్ ఇవ్వగలిగితే అందరూ ఫాలో అవుతారు. కాకపోతే మన వాళ్ళు అట్ట ఆ స్టెప్ తీసుకుంటలేదు ఇంకా. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయమ్మా. కొన్ని టీవీ స్టేషన్స్ ఒక్క మన హిందూ పీఠాధిపతుల మీద తప్ప ఏ అదర్ రిలీజియస్ లీడర్స్ మీద కూడా ఒక్క మాట అనరు. ఎవరైతే స్ట్రీట్ మీద వచ్చి ఆ స్వామీజీ మీద ఏదన్నా అగేన్స్ట్ చెప్పాలంటే వాళ్ళు 2 గంటలు టైం ఇస్తున్నారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఏ స్వామీజీ మీద ఏ చేసినా కానీ ఒక్క అయోటా ఆఫ్ ఎవిడెన్స్ లేదండి. స్వామీజీని బ్యాష్ చేయటం ఒక ఫ్యాషనబుల్ అయిపోయింది. అంటే ఇది ఒక రీజన్ వాళ్ళు కూడా ఇటువంటి మెసేజెస్ జనాల్లోకి ఇవ్వడానికి. అదొకటి. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఈజీ టార్గెట్ అయిపోయారు గవర్నమెంట్కి. మాట్లాడి తీసేసుకుంటాం మిమ్మల్ని కూడా. ఇప్పుడు హిందూ టెంపుల్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఏదో ఒక 1 డే ఆర్ ది అదర్ ఏదో డిస్కషన్ వస్తుందన్నమాట. మఠాలను కూడా తీసేసుకున్నాం. అంత చులకనైపోయాం అన్నమాట మనం ఈ మీడియా ముందు. ఈ మధ్య కాలంలో ఏమైనా మీరు ఈవెంట్ చేయడం కానీ, వీళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఏమైనా కార్యక్రమం చేయడం, అట్లాంటివి ఏమైనా చేయడం? గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు శ్రీ రామచంద్రయ్య గారిని యుఎస్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే చాలా డిఫికల్ట్ అన్నమాట. ఏదో అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఏదో క్యాన్సిలేషన్స్ ఉంటాయి, ఏదో ఉంటుంది. కాబట్టి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ మూవ్మెంట్ ఫర్ ది లాస్ట్ 8-9 months నుంచి. ఆయన దేవాలయం అనే సీడీ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఎందుకు చేశారంటే మనం ఎంత పోరాడినా మనసులో చైతన్యం లేకపోతే, మనుషుల్లో చైతన్యం లేకపోతే ఏమి చేయలేము. ఈ సీడీలో 10 పాటలు ఉన్నాయి. దేవాలయం పేరు ప్రతి వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు రాజగోపురం ఉంది, ఎందుకు ధ్వజస్తంభం ఉంది, ఎందుకు ప్రదక్షిణ చేయాలి, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు అభిషేకం చేయాలి, ఇటువంటివన్నీ అన్నమాట. అది తెలిస్తే జనాలకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అవునా ఎంత సిగ్నిఫికెన్స్ ఉందా టెంపుల్కి వెళ్తే అనేది క్రియేట్ చేయాలన్న ఉద్దేశంలో ఈ సీడీ విశిష్టత తెలిపి వాళ్ళలో చైతన్యం చేశారు. అది ఒకటి. అప్పుడు తర్వాత ఏమనుకున్నామంటే సో ఒక చేంజ్ తీసుకురావాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మన హోల్ గోల్ ఏమిటంటే టు అబాలిష్ దిస్ ఎండోమెంట్ యాక్ట్. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడము హిందూ టెంపుల్స్ ఆల్సో షుడ్ బి ఎంజాయింగ్ అన్నమాట. అంటే ఫ్రీడమ్ అంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఆటలేదు ఆటల్లో. అట్లాగే హిందూ టెంపుల్స్ కూడా ఇచ్చేసేయండి, హిందూస్కి ఇచ్చేసేయండి, స్వామీజీలకి ఆర్ హిందూ లీడర్స్ కానీ ఎవరోళ్ళకి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. అయ్యా నెక్స్ట్ 2 yearsలో మీకు ఇచ్చేస్తున్నాం, మీరు గెట్ రెడీ, యూ ఫార్మ్ యువర్ ఓన్ కమిటీస్, యువర్ ఓన్ బైలాస్ అని చెప్పేసేస్తే హిందూస్ విల్ బి రెడీ అనమాట. ఒక్క హిందూ టెంపుల్స్ ఎందుకు తీసుకోవాలనేది ఎవరన్నా ఇంతవరకు చెప్పారా? ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పలేరు. చెప్పేది ఏమిటంటే అప్పుడు ఏదో చాలా కరప్షన్ ఉందండి, అందరూ తినేస్తున్నారు. నాకు ఒక్క మాసు కానీ ఒక్క చర్చ్ కానీ చూపించండి విచ్ హ్యాస్ నాట్ అబ్యూజ్డ్ ది సిస్టమ్. దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్. ఇప్పుడు ఎలాగో ఎవరికో ఒకరికి ఇస్తే ఏదో తింటారో చేస్తారో అని ఒక అపవాదం ఉన్నప్పుడు ప్రభుత్వానికే కొన్ని మనం మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వకూడదు ఆ విధంగా టెంపుల్స్ ని రన్ చేసేలాగా? మేము ఇస్తున్నామండి. బిఫోర్ దాట్ అసలు కోర్టు సిస్టమ్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను రన్ చేస్తున్నాను టెంపుల్, మీరు అనుకుంటారు ఈయన ఏదో తినేశారు అనుకుంటారు. మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కోర్టుకు వెళ్ళి ఈయన తింటున్నారు, నాకు ఈ సాక్ష్యం ఉంది, ఈ ఎవిడెన్స్ ఉంది, కోర్టులో రిమూవ్ చేయొచ్చు కదా. దాని బదులు మొత్తం అన్ని హిందూ టెంపుల్స్ తీసేసుకోండి, మీరు ఎందుకు తీసుకోకూడదు అంటే మన హిందూస్ని ఒక బ్యాడ్ బాయ్స్ లాగా కేటగిరైజ్ చేసి దీని మీద ఇప్పుడు మీరు సమర్పించిన దాని మీద మెమరాండం మీద కానివ్వండి, దీని మీద ఎటువంటి స్పందన వచ్చింది అసలు ప్రభుత్వం వైపు నుంచి? మీరు అన్నారు రామచంద్ర అదే చెప్తున్నాను. సో రామచంద్రయ్య గారిని తీసుకొచ్చాం అండ్ వీ హ్యాడ్ అబౌట్ 7 hours సింపోజియం అయింది. వీ హ్యాడ్ 2 స్పీకర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకున్నారు. ఇది ల్యాండ్స్ మీద ఒకళ్ళు, ఎంక్రోచ్మెంట్ మీద ఒకళ్ళు, తర్వాత ఫైనాన్సెస్ మీద ఒకటి, జ్యువెలరీ మీద అనుకోండి, అండ్ దెన్ ఆల్ ది ఫెసిలిటీస్ అనుకోండి,
ఇటువంటివన్నీ. సో వీ హ్యాడ్ 12 people సబ్మిటెడ్, దాదాపు 100 రికమెండేషన్స్. ఆగస్ట్ 11th అయిందనమాట. ఓకే, ఎక్కడ జరిగిందండి అది? డాలస్, టెక్సస్లో. సో నేను అక్కడే ఉంటాను అనమాట. సో వీఆర్ ఏబుల్ టు కన్విన్స్, గజల్ శ్రీనివాస్ వాజ్ ఏబుల్ టు కన్విన్స్, అన్నగారు మీరు ఏమైనా సరే మీరు ఈ గోవింద్ హెరిటేజ్ ఫౌండేషన్ చేసేది మీరు చూడాలి అంటే పాపం ఆయన వచ్చి అదే అన్నారనమాట, మీకోసమే వచ్చాను, మీ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుంది అన్న ఉద్దేశంలో నేను వచ్చాను అని హీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో తర్వాత వీ స్టిల్ హ్యావ్ కమ్యూనికేషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ 2 days ఆల్సో రామచంద్రయ్య గారిది. సో హీ ఈస్ టేకింగ్ మెనీ స్టెప్స్ దట్ వీ హ్యావ్ సజెస్టెడ్. ఇప్పుడు అట్లాగే నిన్న హీ గేవ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మాదాపూర్లో దాదాపు 500-600 acres టెంపుల్ ల్యాండ్స్ వర్ ఆక్యుపైడ్, నౌ దే ఆర్ ఆల్ బిగ్ బిల్డింగ్స్ అక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి? యూ క్యాన్ డెమలిష్ దోస్ థింగ్స్. So he is going to take some action to see that appropriate compensation is made to the government anamata. Atlage, so we requested them to see that no temple lands are sold. జీవో తీసుకురమ్మన్నాం అనమాట. ఆయన అప్పుడు ఏమన్నారంటే రెనోవేషన్ కోసం ఎవరైనా సరే మీ విలేజ్లో కనుక చేయదలుచుకుంటే మీరు 50% ఇవ్వండి, గవర్నమెంట్ ద్వారా నేను 50% ఇస్తాను, $for$ మ్యాచింగ్ లాగా. సో దాన్ని కూడా నేను డిస్కస్ చేశాము. దే ఆర్ గోయింగ్ టు గివ్ జీవో అనమాట. అంటే ఇప్పుడు మా ఊళ్ళో ఏదన్నా అనుకుంటే నేను 50 ఇస్తాను గవర్నమెంట్ వాళ్ళు. సో దాంతో వీఆర్ ఎంకరేజింగ్ లాట్ ఆఫ్ NRIs టు సపోర్ట్ దేర్ విలేజెస్ అండ్ రెనోవేట్ దేర్ టెంపుల్స్ అనమాట. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, అంటే జీర్ణోధారణకు చేరిన టెంపుల్స్ అవనివ్వండి, కొన్ని చోట్ల మనం పడిపోయిన సంఘటనలు చూస్తున్నాం, ధ్వజస్తంభం కోల్పోయిన సంఘటనలు కానివ్వండి, కొన్ని చోట్ల ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అన్నీ ఉన్నా కూడాను కనీసం దేవుడికి ప్రసాద నైవేద్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఆ దేవాలయ ఎక్సైజేషన్స్ ఇవ్వడం కానీ, మీరు ఆల్రెడీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టెంపుల్స్ అన్ని విజిట్ చేసి ఉన్నారు. ఎటువంటి మన ఏపీలో చూసుకుంటే ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు? ఇంతవరకు వాళ్ళు చేసేది ఏమిటంటే ఈ 30-35 మధ్యలో ఉన్న టెంపుల్స్, 1000 టెంపుల్స్, వాటినే చూసుకుంటున్నారు ఫర్ ది టైం బీయింగ్. అది విలేజెస్లో ఏమవుతుందంటే ఇన్కమ్ లేదు కాబట్టి ఈ ప్రీస్టులు కూడా ఉండలేదు. ప్రీస్ట్ లేకపోతే దెర్ ఈజ్ నో టెంపుల్. సో వీ ఆల్సో మేడ్ సమ్ రికమెండేషన్స్. అలాగే ఇప్పుడు మా NRI మా సంస్థ ద్వారా సో వీ అగ్రీడ్ టు బిల్డ్ వేద పాఠశాల. $200,000 we pledged also. About a week ago one of our representative came, మన చిత్ర రామచంద్రన్ గారు అరేంజ్ చేశారు. ఆయన అహోబిలం వెళ్ళి అక్కడ 5 acres ల్యాండ్ చూశారు. సో మోస్ట్ లైక్లీ ఈ $200,000 ప్లస్ మ్యాచింగ్ ఫండ్స్తో అక్కడ వేద పాఠశాల కట్టాలని. ఇక్కడ కట్టబోతున్నారు అహోబిలం. సో దాంట్లో అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ irrespective of the caste we should take children at the age of 5 and then train them. No caste barriers anymore. Wow. This is what we have been suggesting. Yes, they have agreed to it. Not only that one, ఇప్పుడు కొంతమంది విలేజెస్లో ప్లీజ్ లేరు అన్నాను కదా, వాట్ వీఆర్ సేయింగ్ 3-4 hours క్రాష్ కోర్స్ లాగా ఆర్ 2 years. ఎందుకంటే విలేజెస్లో జస్ట్ స్మాల్ డైలీ పూజ చేయటం. 1995లో సుప్రీం కోర్ట్ యాక్చువల్లీ ఆర్డర్డ్ ది గవర్నమెంట్ టు పే శాలరీస్ ఫర్ ది ఇమామ్స్ అండ్ దెన్ ప్రీస్ట్స్. Within 2 months, government started paying salaries for the imams. They have not touched the priests, at least in all these temples. Temple government control lo unna gaani some of these priests are being harassed. They are not given proper salaries. So Ramachandra garu chepparu, so he has decided that the checks will go straight from the government to them rather than దాంతో ఏముందంటే అక్కడ కూర్చొని సమ్ ఇల్లిటరేట్ పర్సన్ సిట్స్ దేర్ అండ్ దెన్ హీ కంట్రోల్స్ ది హోల్ థింగ్. అట్లా లేకుండా సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ నాలెడ్జ్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ది టెంపుల్ మనం రికగ్నైజ్ చేయాలి. అటువంటి వాళ్ళని మనం దూషించకూడదు అన్నమాట. మీరు ఇంకా గో సంరక్షణ, గోవధ ఆపాలి అని గో సంరక్షణ వైపు కూడా మీరు అడుగులు వేస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవడం? About 2 months ago అండి we started, let me mention, we started savetemples.org అనే ఆఫీసు బర్కత్పురాలో స్టార్ట్ చేశాము. గజల్ శ్రీనివాస్ గారు ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఆపరేషన్. We have 4 people employed.
they take care of any complaints or any other issues that come in the temples. కాకపోతే ఇంతకు ముందు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఒక యాక్ట్ ఉంది గో సంరక్షణ మీద ఒక యాక్ట్ ఉంది అయినప్పటికీ అది విధి విధానాలుగా అమలు కావట్లేదా ఎందుకు ఇంకా ఆ ప్రొసీజర్ ఇంకా కంటిన్యూ అవుతుంది దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా జస్ట్ వన్ పాయింట్ బిఫోర్ దట్ ఏంటంటే మేమే వీ సజెస్టెడ్ దిస్ నదుల ఆరతి మీరు చూసుంటారు కదా November 28th సో నదుల ఆరతి మేము రిక్వెస్ట్ చేశాము ది గవర్నమెంట్ అగ్రీడ్ అండ్ గేవ్ ఎ జియో and 15 places lo Kartik Puram రోజున lakhs and lakhs of people attended. So I submitted a report, letter to Chief Secretary as well as Ramchandra garu requesting January 14th to be declared as Go Puja Dinotsavam. Sankranti రోజుని పూజ అనగానే సో యూ హ్యావ్ అష్టోత్తరనామాలు అనుకోండి ఇప్పుడు తిలకం పెడతాం అనుకోండి వాష్ చేయటం అనుకోండి ప్రదక్షిణ చేసుకోండి ఎందుకంటే మన సంస్కృతిలో గోమాతకి ఇచ్చిన రెస్పెక్టు ఏ యానిమల్కి ఇవ్వలేదండి ఇన్ఫ్యాక్ట్ మన స్క్రిప్చర్ ప్రకారం ఏమిటంటే గోమాత ఈవెన్ గ్రేటర్ దాన్ మదర్ అంటారనమాట ఎందుకంటే గోమాత ఎప్పుడు మొక్కలిస్తూనే ఉంటుందన్నమాట మన పిల్లలకి మన గ్రాండ్ చిల్డ్రన్కి అందరికీ కూడా అదే మన స్క్రిప్చర్స్లో కూడా అన్ని దేవుళ్ళు కూడా అందులోనే ఉన్నారన్నమాట అన్ని ప్రోడక్ట్స్ యూరిన్ అనుకోండి డంగ్ అనుకోండి మిల్క్ అనుకోండి ఘీ అనుకోండి అవి లేకుండా దేర్ ఆర్ నో వేదాస్ యాక్చువల్లీ వేదాల్లో ఏమిటి మెయిన్ థీసిస్ యజ్ఞం యూ హ్యావ్ టు పర్ఫార్మ్ సమ్ హోమ అండ్ యజ్ఞం చేయాలంటే ఈ కౌ ప్రోడక్ట్స్ లేకుండా దేర్ ఇస్ నో యజ్ఞం సో దట్ మీన్స్ Go Samrakshana, Veda Samrakshana, these two are interlinked. So we have to make sure that we protect the cows. So ఏదైనా సరే we have to figure out how to start a movement to stop the cow slaughter. So hopefully one of these days the slaughterhouses will be closed. ఇక మన దేశంలో చూసుకుంటే ముఖ్యంగా ఇంకొకటి కూడా ఉంది అంటే బలవంతంగా మరో మతం మార్పిడి చేయించడం లేదంటే దేవాలయ పరిసర ప్రాంతాల్లో అవనివ్వండి అన్యమత ప్రచారం చేయడం ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సేవ్ టెంపుల్ వీ హ్యావ్ రిటన్ అట్లీస్ట్ 3-4 లెటర్స్ టు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ టీటీడీ అనుకోండి తర్వాత ఇది కూడా నిన్న కూడా మన రామచంద్ర గారి లెటర్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ they have to remove all the non-Hindus from the endowment department. Not only TTD, in all the temples, even in the administration here also, because they have a vested interest. Unlike Hindus, other two religions, they are in a missionary zeal. They want to convert the whole entire human race into their respective religions. Whereas we believe, live, let live. అంటే క్రిస్టియన్ కన్వర్షన్ గురించి అండి డెఫినెట్లీ కొంచెం మనం వీ హ్యావ్ టు థింక్ త్రూ అనమాట కన్వర్ట్ అవుతామంటే మాకేం ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం లేదు అది కాకపోతే మోస్ట్లీ ది అల్యూర్మెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పేమెంట్ సమ్ డిసెప్షన్ ఇటువంటివి జరుగుతున్నాయి సో అట్లా మీరు అడగొచ్చు ఎలా మీరు చెప్పగలరు అని ఎవరు ఒక్క సెంటెన్స్ కూడా చదివినవాడు సంతకం కూడా పెట్టలేడు వాళ్ళు కూడా తెలియదు అటువంటి వాడు ఓవర్ నైట్ వచ్చేసి నేను జీసస్ని నేను నమ్ముతున్నాను జీసస్ ఈజ్ ఇది అని వచ్చేసి మన హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని బ్రేక్ చేస్తున్నాడు అంటే ఎలా అయ్యి ఉంటుంది సో ఏదో ఒకటి మొత్తానికి దే ఆర్ ఇన్సెంటివ్స్ ఏదో ఇస్తున్నారు వాళ్ళకి దానివల్లే పోతున్నారనమాట మేము చాలా కథలు వింటాం ఎంతమంది అన్లెస్ యూ గో టు దిస్ చర్చ్ ఎవ్రీ డే ఎవ్రీ సండే మీ పిల్లలతో వెళ్ళి వాళ్ళకు ఒక పేమెంట్ సిస్టమ్ అలాగే పేస్టర్లు కూడా ఇంతమందిని కన్వర్ట్ చేస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తాం అనేది గవర్నమెంట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కన్వర్షన్ బికాస్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ది లాస్ అండి ఓకే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కానివ్వండి లేదంటే యువతలో మార్పు రావడానికి కానీ మన సంస్కృతి సాంప్రదాయాల వైపు వారు మొగ్గు చూపడానికి ఎటువంటి సేవ్ టెంపుల్స్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ముఖ్యంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదంటే మెయిన్ ఉద్దేశం మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటూ దాన్ని రక్షించుకోవాలంటే బయట నుంచి వచ్చేదే కాకుండా మనలో కన్నా చైతన్యం కావాలి మనలో అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అండి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడు సండే స్కూల్ అని మా అమెరికాలో మొదలెట్టాం అన్ని హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ హిందూ టెంపుల్స్ దే హ్యావ్ సండే స్కూల్
ఇప్పుడు మాది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో 425 చిల్డ్రన్ మేము హిందూయిజాన్ని గురించి టీచ్ చేస్తాం. అంటే ఎవ్రీ సండే. సో అట్లా మనం సమ్హౌ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ హియర్. ఇప్పుడు ఏమవుతుందంటే మన దేశంలో చాలా నిర్లక్ష్యం వచ్చేసింది అనమాట. ఎవరైనా సరే నేను హిందూని అనుకుని చెప్పటానికి అంటే కొంచెం ప్రెస్టేజ్ పోయినట్టు అనమాట. అంటే పాశ్చాత్య పోకడలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇష్టపడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రైడ్ లేకుండా పోయిందనమాట. ఒక్క పొలిటీషియన్స్ హిందూ పొలిటీషియన్స్ చెప్పండి ఎవరన్నా నేను హిందూని అంటడం పబ్లిక్గా. ఏమంత దరిద్రం వచ్చింది మన దేశానికి. దే క్యాంట్ సే దే ఆర్ హిందూస్. Muslims, Christians, they are openly saying it. They can't learn simple lesson that they have to take pride in their own culture. While they are really destroying the whole country. The politicians are the main ones. ఇక దేవాలయ ధర్మాదాయ శాఖ విషయానికి వస్తే ఎటువంటి సంస్కరణలు అవసరం అంటారు? ఎటువంటి సంస్కరణ చేసే దిశగా మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి కూడా వీ వాంట్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ అండి. వీ విల్ బి వెరీ హ్యాపీ టు సప్లై టీచర్స్. అంటే ఇప్పుడు మొన్న మేము ఆన్ ది స్పాట్ డ్రాయింగ్ అని ఒకటి మొదలు చేసాం. అక్కడ 2500 చిల్డ్రన్ దే డూ దేర్ ఓన్ కన్సెప్షన్ ఆఫ్ హిందూ టెంపుల్ అనమాట. గాడ్స్ గాడెసెస్. ఇప్పుడు యాక్చువల్లీ January 8th వీఆర్ గివింగ్ ది ప్రైజెస్ టు ఆల్ దీస్ కిడ్స్. ఇప్పుడు ఇటువంటివి కనుక క్రియేట్ చేశారంటే ఈ ఇంప్రెషన్ లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. అట్లాగే ప్రతి స్కూల్లో వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ హిందూయిజం క్లాసెస్. అట్లాగే ఇప్పుడు భక్తి టీవీ వచ్చిందనుకోండి, లాట్ ఆఫ్ టీవీస్ ఆర్ కమింగ్. వస్తున్నాయి కానీ అది ప్రాక్టీస్ చేయటమే కాకుండా దే హ్యావ్ టు గెట్ యునైటెడ్ అండ్ దెన్ ఎలెక్ట్ పీపుల్ హూ ఆర్ రిలీజియస్ మైండెడ్ హూ విల్ సపోర్ట్ అవర్ కల్చర్. ఏదో పండగ వచ్చిన రోజు ఏదో ఒకేషన్ ఉన్న రోజే కాకుండా అసలు పండగలు ఏంటి, విశిష్టత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని సిగ్నిఫికెన్స్ తెలవాలి. అది చిన్నప్పటి నుంచి కూడా చెప్పాలండి. చిన్నప్పుడు చెప్పకపోతే బై 12-13 years ఆఫ్ ఏజ్ వచ్చేసిందంటే వీ లాస్ట్ ది చిల్డ్రన్. రైట్. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ వెరీ ఎర్లీ. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ టు ఫిగర్ అవుట్ what is the best way to teach and extend our experience and teach the glory and the grandeur of our Hinduism. ఎందుకంటే it survived so many centuries. All Europeans యోగా అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, ఇట్స్ అన్బిలీవబుల్ హౌ మెనీ పీపుల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ టుడే. సో మనం వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఆల్ దోస్ థింగ్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వీ కెన్ డూ ఇట్, లాట్ ఆఫ్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఈ కమింగ్ ఇయర్స్లో ఎటువంటి గోల్స్ పెట్టుకుంది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది అడిగారనమాట, సపోజ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని రద్దు చేసామనుకోండి, అంటే మీ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ది మీ మిషన్ అయిపోయినట్టే కదా. ఎందుకంటే బట్ మా పాయింట్ ఏమిటంటే ఇట్ నెవర్ స్టాప్స్. ఎందుకంటే ఇప్పుడు హిందూస్లో వచ్చినా కానీ వాళ్ళని దే హ్యావ్ టు బి మానిటర్డ్ అండి. ఇప్పుడు మాదనేది ఈ మిషన్ ఈజ్ ప్రొటెక్ట్ ది రిలీజన్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్స్ ఆర్ సంథింగ్. ఇట్ ఇన్ ఫ్యాక్ట్ వీ విల్ బి మోర్ అలర్ట్ to make sure all the Hindus properly manage their temples anamata. So our mission is never ending. Hopefully we will try to bring some changes and hopefully Hinduism will reign supreme in the next centuries to come. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకున్నారు. అదేవిధంగా హిందూయిజంపై ఏ విధంగా అవగాహన కావాలి, ఎటువంటి చర్యలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తీసుకోబోతుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మాతో చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇదండి ఈరోజు గెస్ట్ అవర్. మరి వచ్చే వారం మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.